అవిధేయతలను మనము దాచుకుంటే వడ్డీగా అనుభవానికి రావు. రెండవ మాట ఏమని మాట్లాడుతున్నాడంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. ఒప్పుకొని విడిచిపెట్టేవారే కనికరం. కొందరు ఒప్పుకుంటారు, యథార్థంగా ఒప్పుకుంటారు, ప్రార్థనలు ఒప్పుకుంటారు, కన్నీళ్లతో ఒప్పుకుంటారు, కానీ విడిచిపెట్టారు. ఏంటండి? వాటిని ఒప్పుకుని ప్లస్ విడిచిపెట్టండి, అప్పుడు దేవుని కనికరం పొందుకుంటారు. మానవులు అన్న తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి అతిక్రమాలు, అవిధేయతలు, పాపములు, దోషములు ఇవి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. మనకి తెలియకుండానే నోటి ద్వారా, చూపు ద్వారా, హృదయం ద్వారా, నడవడి ద్వారా ఏడో వ్యక్తి మనలో ప్రవేశిస్తుందండి. మానవ శరీరం, మానవాత్మ. కాబట్టి ప్రవేశించేటటువంటి వీటన్నిటినీ కూడా మనము గ్రహించుకుని ఆత్మజ్ఞానముతో ఇదిగో ఈ మాట వల్ల నేను దోషిని